నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలి. ఎవరి పసిపిల్లలు? పసిపిల్లలు అంటే పాలు తాగే పిల్లలేమో, పసిపిల్లలంటే ఉయ్యాల్లో ఊపే పిల్లలేమో అనుకుంటారు. పసిపిల్లలంటే ఎవరో తెలుసా? ఇంకా వాక్యములో ఎదగలేనటువంటి వారు, ప్రార్థనలో ఎదగలేనటువంటి వారు, భక్తిలో ఎదగలేనటువంటి వారు, విశ్వాసములో ఎదగలేనటువంటి వారు, రక్షణ పొందుకున్నా ఇంకా లోకములో పాపములో జీవిస్తున్నటువంటి వారు, లోక మర్యాదలు అనుసరించి నడుచుకునే వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? పసిపిల్లలు. ఈ పసిపిల్లల ప్రాణము రక్షించబడాలి అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు కన్నీళ్లు విడవాలి. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తావో, రక్షణ పొందలేని నీ తల్లి, రక్షణ పొందలేని నీ తండ్రి, రక్షణ పొందలేని నీ కుమారుడు, రక్షణ పొందలేని నీ కుమార్తె, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీవెవ్వరి కోసమైతే ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడావో వాళ్ళందరినీ కూడా ప్రభు ఆయన సన్నిధికి నడిపిస్తాడు.